సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వచ్చిన తర్వాత ఇప్పుడుకొచ్చి అసలు ఎక్కడా కూడా ప్రెస్ మీట్ పెట్టనే లేదు. ఆయన ప్రెస్ మీట్‌లోకి ఎప్పుడు రాలేదు. అలాంటిది మొదటిసారి ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తున్నారు ఈరోజు. ఎందుకని? దేనికి గల కారణాలు ఏమైనా అయ్యుంటాయంటారా? లేకుంటే నార్మల్‌గా ప్రెస్ మీట్‌లోకొచ్చి చేయబోయే కార్యక్రమాల గురించి ఏమైనా చెప్తారంటారా? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్ అసలు? అతను ఉప ముఖ్యమంత్రి అనే దానికంటే అతనికి చాలా 4, 5 పోర్ట్‌ఫోలియోలు ఇచ్చారు కదా! అవును. పంచాయతీరాజ్ అని చాలా పెద్ద డిపార్ట్మెంట్లు ఇచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి మాట్లాడి ఒక లెవెల్కి రావడానికి 10-15 రోజులు మొన్న మంత్ పడద్ది. ముందు అతను ఆవలింపు చేసుకోవాలి. ఇటు ఏ డిపార్ట్మెంట్లో ఏ సెక్షన్లు వస్తాయి అవి కూడా తెలియ వాళ్ళకి. చాలా మంది తెలియవు. అంచేత ఇప్పుడు జగన్ కూడా మొట్టమొదటి అన్నీ తెలియవు. వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు డబ్బొచ్చు అనేది తెలుసు కాబట్టి వీళ్ళకంటే కొంచెం ఎక్కువ తెలుసు అంతే తప్పితే. అదేవిధంగా ఇతను అన్నీ తెలుసుకోవడానికి కొంచెం టైం పడుద్ది. ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అయితే 2-3 ఉంటారు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంకొక 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఫైనాన్స్ ఉందనుకో, ఇటు ఫైనాన్స్ కాదైనా ఫైనాన్స్ అయితే ఇంకా 4-5 ఉంటారు. 4 ఉంటారు అక్కడ. 4 ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, సెకండ్, థర్డ్, ఫోర్త్ వాళ్ళ కింద ఒకళ్ళు 2 ఉంటారు. ఇది పెద్ద డిపార్ట్మెంట్ కాబట్టి ఫినాన్స్ అనేది ఆల్మోస్ట్ సీఎంకి అన్ని చెప్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇతను పంచాయతీరాజ్ అనేది కూడా చాలా పెద్దది. దాన్ని అంతకుముందు నాశనం చేసేసిన ఉంటారు కదా, పెద్దిరెడ్డి అని, ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు కదా, మిథున్ రెడ్డి అని. సో వీళ్ళందరి గురించి మొత్తం తెలుస్తాయి. అన్యాయం తెలిస్తే అసలు డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుని మళ్ళీ ఎలా రీకన్స్ట్రక్ట్ చేయగలం అనే దాని మీద పడతారు. ఇప్పటి వరకు పడలేదు. ఇప్పటి వరకు కక్ష తీర్చుకునే దాంతో ఉన్నారు. ఈ ప్రాసెస్ లోనే కక్ష కూడా తీర్చేసుకుంటారు. ఇప్పుడు అక్కడ విటారపురంలో ఇతరు నిలబడిన చోట ఎలా ఓడించాలనుకున్నారు. ఆ వంగకైతే తను కూడా నాకు బాగా ఫ్రెండే. అక్కడేం జరిగింది, అక్కడ ఇతను ఓడించడానికి ఎలా చేశారు అనేది అన్ని కూడా మనసులో ఉంటాయి కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఉప్పు కారం తినే ఒక మనిషే కదా ఎవరో పవన్ కళ్యాణ్. అందులోనూ తల ఎగరేసుకుని ఎలా చంపేస్తాను అండర్వేర్తో నడిపించేస్తాను ఇది అన్నాడు కదా. అంచేత ఇప్పుడు ఇవన్నీ ఏ అండర్వేర్తో నడిపిస్తాడు అనేది చూసుకుంటాడు, ఏ బ్రాండ్తో ఉంటాడని సరదాగా అంటున్నాను. సో ఇవన్నిటితో పాటు డిపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతుంది అనేది ముందు చూసుకోవాలి. ఓకే, వీళ్ళందరికీ కూడా మనలాంటి వాళ్ళ యొక్క మనం ఏంటంటే కక్ష రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. అలాగా మీరు చేస్తున్నా కూడా ప్రజలను మర్చిపోకుండా ప్రజలకు లబ్ధి జరిగే చేయండి. నీకేమో అన్నీ చెప్పట్లేదనేమో ప్రజలు అంటున్నారు. సీఎం నేను ఓవర్టేక్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ అంటున్నారు. ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెడితే మీరు పవన్ కళ్యాణ్ ప్రజలకు చాలా మంచి న్యాయం చేస్తాడని మోర్ దెన్ చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ అనుకుని ఓటేశారు. అతని వల్లే గెలిచింది ఇప్పుడు పార్టీ. అతనికి తక్కువ సీట్లు ఇచ్చారు కానీ భయపడిపోయి అతను గెలవలేడేమని చెప్పేసి. బట్ అదర్వైజ్ అతని యొక్క కలయిక ద్వారా అతని యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ వల్లనే ఈ రోజున ఈ కూటమి రూలింగ్లోకి వచ్చింది. అటువంటిది ప్రెస్ మీట్ పెట్టేది ఒకటే కొన్ని వందలు పెడతాడు రేపటి నుంచి. ప్రెస్ చెప్పకపోతే ప్రజలు చెప్తారు అట్లా. ప్రెస్ అంటే ఏంటి? ఏ బ్రిడ్జ్ బిట్వీన్ పబ్లిక్, దట్ ఈస్ ఓటర్స్ అండ్ రూలర్స్. పరిపాలించే వాళ్ళకి ప్రజలకి మధ్యన ఉన్న ఒక వద్దిన లాంటి వాళ్ళు. వాళ్ళకి చెప్పకపోతే ఎవరు చెప్తారు? జర్నలిస్టులు చెప్తేనే కదా నేషనల్ ప్రెస్, స్టేట్ ప్రెస్ ఇవన్నీ కూడా ఒక ఇంటర్నేషనల్ అఫైర్ చేశాడు అనుకో, ఇంటర్నేషనల్ BBC లాంటి వాళ్ళని వాళ్ళందరూ కూడా ఎందుకు చెప్తాడు? వాళ్ళకు కూడా న్యూస్ కావాలి. ఈ రోజు న్యూస్ కావాలి. నెట్వర్క్లో ఇప్పుడు కంటెంట్ కావాలి. ఇప్పుడు కంటెంట్ కోసం పరితపిస్తున్నారు. అర్థమైంది ఇప్పుడు నీకు? ప్లస్ ఏమో కొన్ని వేల యూట్యూబ్స్, వందలు కాదు వేలు. వాటితో పాటు నేషనల్ ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరికీ ఎందుకు పెడతారు? వాట్ ఎవర్ ఈ సేస్ దట్ ఒక క్రేజ్లో ఉన్న పొలిటీషియన్ ఎవరు ఈ రోజులో ఇండియాలో? పవన్ కళ్యాణ్. ఇది స్టార్. ఎలక్షన్లో గెలవకపోయినా కూడా ఒక మీటింగ్కి వెళ్ళాడంటే మోర్ దాన్ 25,000-30,000 1 lakh వరకు వచ్చేవాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణే. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈ మాట. అర్థమైందా? అది ఎందుకు జరుగుతుందంటే దట్ ఈస్ అదృష్టం, బ్లెస్డ్. అందులోనే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరి గోడు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. అటువంటిది డిపార్ట్మెంట్లతో కూడా కలిసి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్ కలిసి తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రజలకు చెప్తాడు ఈ విధంగా నాశనం చేశారు వాళ్ళు. అది మటుకు మానరు. ప్రతిదీ వాళ్ళ మీద గెంటుతారు. వాళ్ళు వచ్చినా వీళ్ళ మీద గంటి ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ మీద గెంటుతూ దాన్ని మళ్ళీ మేము రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం. వాళ్ళ మిథున్ రెడ్డి అన్నవాడు ఇలా తినేశాడు, ఇంకోటి ఆవిడ పెద్దిరెడ్డి అన్నవాడు ఇలా తినేశాడు, రోజా ఇలా తినేసింది.
పిఠాపురంలో ఇలా జరిగిందని మొత్తం అన్ని వాళ్ళందరూ వాళ్ళు. సో అది ఒక ప్రెస్లో చెప్పుకుంటే ఇట్ ఈస్ అన్ ఈజీ జాబ్ టు కన్వే. వాళ్ళు బ్రిడ్జ్ అర్థం అవ్వాలి కదా, దానికోసం పెడతారు. స్పెషల్గా ఎందుకు పెడతారంటే ప్రెస్ మీట్ పెట్టకూడదా? పెట్టేదే ప్రెస్ మీట్స్. వాళ్ళు జనాలకి చెప్పాలంటే ఎలా చెప్తారు? ప్రెస్ మీట్ చెప్పాలి. వారు ఇండిపెండెంట్గా కొంతమంది అడుగుతూ ఉంటారు, కొంత పెద్ద పెద్ద ఛానల్ మా దాంట్లో చెప్పారు. అలాగే అందరికీ ఎందుకు చెప్తాడు? ప్రెస్ చెప్పేస్తాడు. ఒక మొత్తం అంతా తెలిసిన తర్వాత ఎవరైనా ఎక్స్క్లూజివ్గా ఇతనికి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా ఎన్టీవీ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తాడు. అర్థమైందా? వాళ్ళకి ఎక్స్క్లూజివ్ చేస్తాడు అనమాట. మీరు ఈ టాపిక్ మీద మాట్లాడతాకు వస్తాం అడుగుతాడు. ఏ టాపిక్ మీద అంటే ఈ 2 టాపిక్ల మీద మాట్లాడడానికి ఒక అరగంట ఇవ్వండి సార్ అంటే వాళ్ళకి కూడా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. అతనేంటి సీఎం కానీ ఎవరైనా కూడా ఆల్ మినిస్టర్స్ ఆర్ సేమ్. క్యాబినెట్ లో ఉన్న ప్రతి మినిస్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు కూడా కన్వే చేయాలి. మిగతా మినిస్టర్లు ఏం చేస్తారంటే ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ అని కొంచెం సీఎం గైడెన్స్ లో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పు చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళ సెక్రటరీకో ఎవరికో చెప్పు చేస్తారన్నమాట. ఇతనికి అంత అవసరం లేదు. ఎందుకంటే ఇతనికి ఇండిపెండెంట్ గా కొంత హక్కు ఉంది. ఈజ్ హిమ్సెల్ఫ్ ఇస్ లైక్ ఏ సీఎం. ఇతన్ని డామినేట్ చేసేయడానికి ఎవరన్నా ప్రయత్నిస్తే ఇంక్లూడింగ్ సీఎం తేడాలు వస్తాయి. నేను ఈ రోజు చెప్తున్నాను. తేడాలు ఎందుకు వస్తాయంటే బికాస్ హీఈస్ అ రీజన్. ఎందుకంటే నువ్వు రీజన్ కాదు అనే తత్వం వాళ్ళకు ఉంది. టీడీపీకి కమ్మస్కి ఉంది. అర్థమైనప్పుడు మీకు ఏదో వేదిక అండర్మైన్ చేసేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారు. దాన్ని గైడ్ చేయడానికి 4 ఆటోలు ఉంటారు. అర్థమైనప్పుడు మనం చెప్తూ ఉంటాం అనమాట. చెప్పాలి, చెప్పకపోతే ఎలాగ అర్థమవుతుంది? బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ద గవర్నమెంట్ ఈస్ సర్వైవింగ్ టుడే. ద కూటమి హస్ కమ్ టు ద పవర్. అతను ఇచ్చిన మాస్టర్ ప్లాన్ వల్లనే. అతను ఇచ్చిన మాస్టర్ ప్లాన్ వల్ల మోడీని కూడా కలిపాడు చంద్రబాబు నాయుడు. అదర్వైజ్ మోడీ డజన్ లైక్ చంద్రబాబు నాయుడు. నేను ఈ రోజు కూడా చెప్తున్నాను వాళ్ళను. ఓకే, ఇక్కడ వెళ్ళి ఆ మోడీకి వెళ్ళి కావాలంటే అతను ఫిట్టింగ్ పెడతాడు. అందుకనే మనోడు అతనికి చెప్పి చేసినా చేయకపోయినా డామినేట్ చేసినా చంద్రబాబు నాయుడు అతన్ని ఫోటోలు పట్టుకు అన్నింటిలో పెట్టేమన్నాడు. నా ఫోటోతో పాటు ఆయన ఫోటో కూడా పెట్టండి అందరు ఆఫీసులోనే. ఫోటో ఒకటి సరిపోదు బాబు, చేయాలి, పని చేయాలి, ఇద్దరికి తెలియాలి. ఉప ముఖ్యమంత్రి ఇక్కడ కూడా అతను ఎవరో బట్టి విక్రమార్క అన్ని చెప్పి చేస్తున్నాడు. అంతకంటే వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ బట్టి విక్రమార్క గురించి రాలేదు. ఇక్కడ పార్టీ రేవంత్ రెడ్డి గురించి వచ్చింది. అయినా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదు అసలు యాక్చువల్గాను, తెలుగుదేశం. అయినా కూడా ఎందుకు ఇచ్చారు? రాహుల్ గాంధీ ఇతని గురించే మన పార్టీ రీకన్స్ట్రక్ట్ చేయబడ్డది. మళ్ళా పూర్వవైపు వచ్చిందని కనుక్కొని అతనే సీఎం అని ఇచ్చాడు. అలాగే అక్కడికి అలా కాదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి, కూటమి గెలవడానికి ద మెయిన్ రీజన్, ద సోల్ రీజన్ ఇస్ పవన్ కళ్యాణ్. అంచేత ఏదో కంటి తూర్పు కోసం అతనికి ఫోటో పెట్టేయండి చాలు అంటే దొబ్బదు. యూ హ్యావ్ టు మేక్ హిమ్ నో. అండ్ ఆల్సో అతను కూడా అంత ఇంక్విజిటివ్నెస్ అంటే చాలా కుతూహలం చూపించాలి ప్రతి ఏం జరుగుతుంది స్టేట్లోను. ఇప్పటి వరకు రామోజీరావు గారు ఆ మీటింగ్ ఎందుకు పెట్టామని దానికే సమాధానం చెప్పట్లేదు. ఎవరి డబ్బుకి వచ్చి ఎందుకు వచ్చి పెట్టారని. 12 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టారు. వై? హూ ఇస్ రామోజీరావు దేర్? నేను రామోజీరావు గారు ఫ్యాన్ అని కూడా ఎందుకు చెప్తానంటే గవర్నమెంట్ ప్రకారంగా ప్రజలంతా ఆయన ఫ్యాన్ ఉండాలని లేదు కదా. నేను ఊరుకునే నా యొక్క రిజర్వేషన్ గురించి ఫ్యాన్ అన్నాను తప్పితే ఇప్పుడు అదర్వైజ్ రామోజీరావు గురించి చేసిన ఫంక్షన్ గురించి ఇప్పటి వరకు ఎవరు సమాధానం చెప్పరే. జగన్ చేసిన పొరపాటు మీరు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి మిస్టర్ పవన్ కళ్యాణ్, యూ ఆల్సో, మీ అందరూ మీ తరపున ఉన్నాం కాబట్టి యూ మస్ట్ రిప్రజెంట్. చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఆయన తరపున చెప్పాలి, మీరు డిస్కస్ చేసి చెప్పాలి. ఆ ఖర్చు మనందరూ భరిద్దాం, ప్రజలకు కాదని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అది లేకపోతే మీ ఇష్టం వచ్చిన ఫంక్షన్ చేస్తే కొంతకాలాన్ని మీరు కూడా జగన్ పొజిషన్కి వస్తారు. ఇట్ ఈస్ ఎ స్వీట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్ వార్నింగ్. అంతే కదా. ప్రెస్ మీట్ పెట్టడంలో అంతరార్థం ఏంటంటే చెప్పాలి. ఇప్పటి వరకు తెలుసుకున్నాడు, అతను నేర్చుకునే గుణం ఉందని నేను ఎప్పుడూ చెప్పాను. ఇంకా నేర్చుకుంటాడు, ఇంకా బాగా నేర్చుకుంటాడు. దాని మీద అథెంటిసిటీ బాగా వచ్చే వరకు నేర్చుకుంటాడు. నేర్చుకున్నవన్నీ ప్రజలకు చెప్పాలి కాబట్టి ప్రజలకు అందరికీ చెప్పలేడు కదా. జగన్ లాగా ఓదార్పు యాత్ర వెళ్ళి అమ్మ అవ్వ అని చెప్పలేడు కదా. ఇప్పుడు వాళ్ళకు అనుసూచికి వెళ్తాడు మాక్సిమం. మిగతా అయినా ప్రెస్ ద్వారా చెప్తాడు. ప్రెస్ చెప్పడం వల్ల అతనికి ఈజీ టు కన్వే, to communicate between all the public of Andhra Pradesh, India. It is better always to have a frequent press meets.